హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఫ్యాషన్స్. రొటీన్ స్టఫ్ కాకుండా ఏదైనా డిఫరెంట్, సింపుల్ అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇక్కడ చూపించిన డిజైనర్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ ఒక బెస్ట్ ఆప్షన్ ఎవరికైనా సరే. బిగినర్స్ కూడా చాలా సులువుగా కుట్టే విధంగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అనమాట. మీ మెజర్మెంట్స్ బట్టి సేమ్ ఇదే విధంగా మీరు ఫాలో అయితే మీకు కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే వస్తుంది అనమాట ఫిట్టింగ్. అది ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ వచ్చేసి లేస్ క్లాత్ 1.5 మీటర్లు, దానికి లైనింగ్ 2 మీటర్లు, ఒక పావు మీటర్ నార్మల్ రేయాన్ క్లాత్, అది ఫ్రిల్స్ కోసం. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ 4 లేయర్స్ తీసుకున్నాను. ఇటువైపు మనకి ఫోల్డెడ్ సైడ్ ఉండాలి. దీనికి పొడవు వచ్చేసి 40 ఇంచెస్, మనకి డ్రెస్ పొడవు 42 ఇంచెస్ ఉండాలి. సో లైనింగ్ ఎప్పుడు తక్కువ ఉండాలి కదా, సో 2 ఇంచెస్ తగ్గిస్తే 40 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ నేను అంచు చివరికి వచ్చేలా తీసుకున్నాను. సో మడత అవసరం లేదు కాబట్టి నేను మడతకి ఎక్స్ట్రా తీసుకోలేదు. ఇక్కడ మనం వెడల్పు ఏంటంటే 17 ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేశాను, ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందని. అది ఎలా తీసుకున్నానంటే వేస్ట్ నడుం మెజర్మెంట్స్ వచ్చేసి 30 ఇంచెస్, దాన్ని 4 భాగాలు చేస్తే 7.5, దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ కలిపితే 8.5, అది డబుల్ చేస్తే 17 ఇంచెస్ అవుతుంది. సో ఖచ్చితంగా 17 ఇంచెస్ వచ్చేలాగా తీసుకోవాలంటే నడుం మెజర్మెంట్కి డబల్ ఉండాలన్నమాట. అలా తీసుకుని ఆల్రెడీ ఫోల్డ్ చేసేసాను, ఆల్రెడీ మడత పెట్టేశాను. అంటే క్లాత్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా మిగిలింది మనం హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొలతలు తీసుకుందాం. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, దానిలో సగం 7 ఇంచెస్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లు 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేయాలి. కింద కూడా ఇంకొక పాయింట్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఆర్మ్ హోల్ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా షోల్డర్ ఎంత తీసుకుంటే అంతే తీసుకోవాలంటే 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని ఇంకొక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ లైన్ పైన. కిందకి వచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే ముందు మెడ 5.5 ఇంచెస్, వెనుక మెడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్కి ఎప్పుడు కూడా ఇలాగ ఒక బాక్స్ డ్రా చేసుకుని ఆ బాక్స్ లోపల నెక్ డ్రా చేసుకోవాలి. అలా అయితేనే మనకి వేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది, ఎక్స్ట్రా అది రాకుండా సాగిపోకుండా ఉంటుంది. ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు నెక్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ స్లోప్ కోసం ఆర్మ్ హోల్ లైన్ పైనుండి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ నెక్ లైన్ వెడల్పు పాయింట్ దగ్గర కలుపుకోవాలి. అది షోల్డర్ స్లోప్ కోసం. ఇలా ఉండడం వల్ల మనకి డ్రెస్ వేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కోసం చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్, దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు 4 భాగాలు చేస్తే జస్ట్ టేప్తోనే చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు. 8.75 ఇంచెస్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం 1/2 ఇంచ్ కలుపుకోవాలి, కొంచెం లూజింగ్కి, బాడీ ఫిట్టింగ్ కాకుండా. సో 1/2 ఇంచ్ కలిపితే 9.25 అవుతుంది. 9.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఆ లైన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి. అది టేప్తో చాలా సులువుగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చెస్ట్ మెజర్మెంట్ లైన్ ఈ మిడిల్ పాయింట్ లైన్ కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వెనుక భాగం అనమాట, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ముందు భాగం కోసం ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుకి 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడైతే వస్తుందో అది మార్క్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుండి ఇప్పుడు డ్రా చేసుకున్న 1 ఇంచ్ పాయింట్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. దీనికి కూడా సెంటర్ పాయింట్ బ్యాక్ లానే వస్తుంది. ఆ సెంటర్ పాయింట్ని చెస్ట్ మెజర్మెంట్ పాయింట్ని కలుపుతూ ఇలాగ డ్రా చేసుకుంటే ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. అంటే ముందు భాగం చూసారు, ముందు భాగం కొంచెం లోతు వచ్చింది. ఇలా రావడం వల్ల ఏంటంటే మనకి డ్రెస్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా. మీరు 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలంటే పై నుండి షోల్డర్ లైన్ నుండి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చాలా హైట్ ఎక్కువ ఉండే వాళ్ళైతే 15 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ 14 ఇంచెస్ పాయింట్ దగ్గర నడుం లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 30 ఇంచెస్, దానిలో 4వ భాగం 7.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలిపితే 8 ఇంచెస్ అవుతుంది. సో 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 1.5 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద ఆల్రెడీ నేను ముందు చూపించాను కదా, 17 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 17 ఇంచెస్ ఎలా వచ్చిందో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వేస్ట్ మెజర్మెంట్ ఈ కింద కలిపి ఇలాగ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ ఏంటంటే కుట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు కట్ చేసేయాలి. ఎప్పుడు కూడా బయటకు వచ్చే లైనే కట్ చేయాలి, లోపల ఉండేది కట్ చేయకూడదు.
చిన్న నెక్ ఏదైతే ఉందో అదే ముందు కట్ చేయాలి. పెద్ద నెక్ అనేది మనం 2 ఫ్రంట్, బ్యాక్ సెపరేట్ చేసిన తర్వాత కట్ చేద్దాం. ఆర్మ్ హోల్ వచ్చేసి ఎప్పుడు బ్యాక్‌దే కట్ చేస్తాం. ఇలాగ కింద వరకు కట్ చేయాలి. కంప్లీట్‌గా కట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ సెపరేట్ చేసేద్దాం. పైన మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి లోపల క్లాత్ ఇలాగ తీసేసి పైది కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసి ఇప్పుడు నెక్ పైది ఫ్రంట్ పార్ట్ కదా! సో, ఫ్రంట్ పార్ట్‌కి పెద్ద నెక్ వచ్చింది కాబట్టి నెక్ ఇంకా ఆర్మ్ హోల్ 2 కూడా దీనికే కట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి. అంటే చంక లూజ్ 15 ఇంచెస్ అది సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ అయింది. అంటే సారీ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేద్దాం. కుట్ట ఎక్కడైతే వస్తుందో అక్కడ చెక్ చేయాలంటే షోల్డర్ దగ్గర. అక్కడ నుండి చెక్ చేస్తే ఇది కూడా 7.5. సో 7.5 15 ఇంచెస్ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ సరిపోయింది కదా! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మడత పెట్టాం. యాక్చువల్లీ ఇది కూడా 17 ఇంచెస్ ఉండాలి వెడల్పు. కానీ ఇది నాకు కొంచెం తక్కువైంది. సో అది ఎందుకంటే ఇది ఈ పన్నా ఎక్కువ కదా, 62 ఇంచెస్ పన్నా ఉంది. బట్ కానీ ఇది స్ట్రెచ్ అవుతుంది, సాగుతుంది కాబట్టి ఒక 1 or 2 ఇంచెస్ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు సాగలేని క్లాత్ అయితే ఖచ్చితంగా 17 ఇంచెస్ ఉండి తీరాలి. ఇక్కడ స్ట్రైట్‌గా ఒక అన్‌ఈవెన్‌గా లేకుండా లైన్ డ్రా చేసి కట్ చేసేయాలి. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి 42 ఇంచెస్ కావాలి. దానికి 1.5 అంటే కింద మడత పైన కుట్ల కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 43.5 ఇంచెస్ అవుతుంది. సో 43.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మనం హ్యాండ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. అందుకని షోల్డర్ పార్ట్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఇలా సేమ్ లైనింగ్ కరెక్ట్‌గా పెట్టి లైనింగ్ మెజర్ చేసుకొని సేమ్ ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్‌కి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టాం కదా! ఇంకా 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ లైన్ ఉంది కదా, ఆ మార్క్ కూడా క్లియర్‌గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ 1.5 ఇంచెస్ ఖర్చు అవసరం లేదు మెయిన్ పార్ట్‌కి. ఎందుకంటే ఇక్కడ అరేంజ్ ఒక్కటి ఖర్చు సరిపోతుంది. మనం ఎక్స్ట్రా లూజింగ్ కోసం ఏం తీసుకోము ఇక్కడ. ఈ పాయింట్ నుండి వేస్ట్ లైన్ చివరి వరకు ఇలా క్రాస్‌గా లైన్ డ్రా చేయాలి. ఈ వేస్ట్ లైన్ లూజ్ మనం ఎలా తీసుకున్నామో ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. నేను తీసుకున్న నడుము మెజర్‌మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. దాన్ని 4 భాగాలు చేస్తే 7.5 ఇంచెస్ అవుతుంది. సో 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. అంటే డబుల్ అనమాట. ఎందుకంటే క్లాత్ అనేది ఇలాగ ఫ్లిప్ అవుతుంది మీరు మోడల్‌లో చూసుకున్నట్టు. సో దానికి అలా చూసుకుంటే ఇక్కడ 15 ఇంచెస్ ఉంది. బట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. కానీ ఇది క్లాత్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి నాకు సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ అయితే మనం కట్ చేయకూడదు. జస్ట్ మీకు 7.5కి డబుల్ చేయాలని క్లియర్‌గా అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఈ క్రాస్‌గా ఉన్నది మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. సేమ్ ఇది నెక్, షోల్డర్ లైన్ ఇంకా ఇదంతా కూడా సేమ్ లైనింగ్ తీసుకున్నట్టే కట్ చేయాలి. ఇక్కడ ఖర్చు మాత్రం 1.5 ఇంచ్ బదులు 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు లేస్ క్లాత్ 4 లేయర్స్ తీసుకున్నాం కదా, సైడ్ జాయింట్ ఉంటే ఆ జాయింట్‌ని ఇలాగ సెపరేట్ చేసేయాలి. సెపరేట్ చేసిన తర్వాత నెక్ ఇంకా ఆర్మ్ హోల్ లోతు కోసం ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసి ఇలాగ 2 పొరలు అంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ దీనిపైన వేసి ఇలా నెక్ ఇంకా ఆర్మ్ హోల్ లోతు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం సైడ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 29.5 ఇంచెస్ ఉంది. ఈ ఫ్రిల్స్ కోసం రేయాన్ క్లాత్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి 29.5 ఇంచెస్కి డబుల్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 64 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఒక సైడ్ ఇలా క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం, హ్యాండ్స్ కోసం నేను సైడ్ కట్‌లో మిగిలిన క్లాత్‌ని తీసుకున్నాను. ఎందుకంటే నాకు కావాల్సిన పొడవు 6.5 ఇంచెస్ సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్లీవ్స్ అంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే మా ఛానల్‌లో స్లీవ్స్ ఎలా కట్ చేయాలి అనేది సెపరేట్‌గా ఒక వీడియో ఉంది. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చూడండి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఒకటి సరిపోయేలాగా తీసుకుంటే సరిపోతుంది. కంప్లీట్‌గా కటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసి చూపిస్తాను. మనం ఆర్మ్ హోల్‌కి ఇది కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకోవచ్చు మీరు. ఇలా కట్ చేస్తే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇంకా నేను ఇక్కడ లైనింగ్ ఒక్కటే చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్ కటింగ్ అయితే చూపించట్లేదు. అది నేను సెపరేట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. అది ఓపెన్ చేసి చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కంప్లీట్‌గా
ఫినిష్ అయింది. కటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోత్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకున్నట్లయితే కరెక్ట్‌గా 7.5 ఇంచెస్, ఇంకా 7.5 ఇంచెస్ చూసారా? కరెక్ట్‌గా 15 ఇంచెస్ అయింది. సో, మనకి ఆర్మ్ హోల్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలి. 2 లేయర్స్‌కి మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అయితే ఫినిష్ అయింది. ఫైనల్‌గా రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో త్వరలో మా ఛానెల్‌లో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.